సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకంగా ముందుగా ఎంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోకి వెళ్దాం. మత్తయి గారు రాసిన సువార్త 6వ అధ్యాయం. మత్తయి గారు రాసిన సువార్త 6వ అధ్యాయం తీసారండి. ఇరవై 7వ వచనం 28 నుంచి చదవండి. వస్త్రములను గురించి మీరు చిందింపనేలా, అడవి పూలు ఎలా ఎదుగుచున్నదో ఆలోచించిన ఇవి కష్టపడకూడదు. అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒకదాని వలన అంగీకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు నాకు అలంకరించిన ఎడల అల్పవిశ్వాసులారా మీకు మరీ నిత్యముగా వస్త్రములు ధరింపజేయును. ప్రార్థన చేస్తాను. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ర ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, అయ్యా మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ కూడికంతట్లో మీరే నడిపించండి నాయన. కూడికి ముగిసేంత వరకు ఎటువంటి అలల్లో ఆటంకాలు లేకుండా ప్రతి ఒక్క విషయం నడిపించండి నాయన. వాక్యం బోధించుండగా లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తుని నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం పాఠం పేరు ఏంటంటే ఎవరికి మర్యాద, ఎవరికి గౌరవం, ఎవరికి మర్యాద, ఎవరికి గౌరవము, ఎవరికి అక్కడ వరకు ఒకటి డబ్బు ఇచ్చేవాళ్ళకే, తీసుకునేవాళ్ళకి. ఎవరికి మర్యాద, ఎవరికి గౌరవం ఇస్తారు ఈ లోకంలో అని అంటే ఎక్కువగా ఇచ్చేది ఎందుకు ఇస్తారు అని అంటే డబ్బు. లోకంలో ఏంటి? డబ్బు. గ్రంథం ఏం చెబుతుందనంటే మత్తయి గారు రాసిన సువార్త 6వ అధ్యాయం 18వ వచనంలో 19వ వచనంలో భూమి మీద మీ కొరకు ధనమును పుచ్చుకునవద్దు, ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయును, దొంగల కన్న వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకుని అచ్చట చిమ్మటైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగిలరు. నీ ధనం ఎక్కడ నుండును అక్కడే నీ హృదయం ఉండును. చూసారంటే నీ ధనం ఎక్కడైతే ఉంటుందో అక్కడే నీ హృదయము ఉంటుంది. చూడండి, ఈ రోజున ధనానికి ఇచ్చే ఒక మర్యాద ఎవరికి ఎవరు. ఒక ప్రాంతంలోని ఒక చాటకి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి అలా మంచిగా ప్రేమగా చూస్తారు. అలా వెళ్ళి అలా ఉన్న తర్వాత అప్పుడే ఒక ఆయన అంటే వాహనం నడిపి ఇన్ని డబ్బులు తీసుకొచ్చిండు, 500 కాగితాలు. డబ్బులు తీసుకురాగానే ఆ ఫ్యామిలీ మొత్తం కూడా అసలు ఈ వచ్చిన ఆయన్నే పట్టించుకోకుండా, అంటే వచ్చిన ఆయన్నే ఇక ఆయన మీద లేదనమాట. ఈ ఎవరి మీద లేదు, ముందు వచ్చిన ఆయన మీద.
ఇప్పుడు ఆ డబ్బులు ఎవరైతే తీసుకొచ్చారో అబ్బా ఆ కుర్రోని పొగుడుతున్నారండి. కళ్ళారా చూశాను, అసలు మామూలు కాదు. అసలు ఏమని పొగుడుతున్నారనంటే ఇది చెప్పడానికి కూడా వీలు పడదు. ఆ విధంగా అందరూ ఫ్యామిలీ అంతా వెంటనే ఈ ముందెళ్ళిన ఆయన అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. ఏం చేస్తారు ఇక? డబ్బు తీసుకొచ్చిన ఆయనకి గౌరవం ఇచ్చారా, లేకపోతే అక్కడ మాట్లాడదామని మంచితనంతో వెళ్ళిన ఆయనకి గౌరవం ఇచ్చారా? ఎవరికి ఇచ్చారు? డబ్బు తీసుకొచ్చిన ఆయనకి. డబ్బులో ఉన్న ఒక చూడండి ఆ సిచ్యువేషన్ చూస్తే అందరూ కూడా అసలు అర్థంతోని తీసుకురాగానే డబ్బులు తీసుకురాగానే అన్నీ మర్చిపోయారు. ఇక ఆ డబ్బే అయిపోయింది. ఆ విధంగా కొన్ని ప్రాంతాల్లో ఆ విధంగా ఉంది. ఒక్క చాట కాదు, చాలా ప్రాంతాల్లో ఎక్కువగా ప్రాధాన్యత ఎక్కువగా ఇచ్చేది దేనికి అంటే డబ్బుకి. ఇక్కడ ఏమని చెప్తున్నారు యేసుక్రీస్తు ప్రభువారు? చూడండి ఏమని చెప్తున్నారు. నీ ధనం ఎక్కడ నుండునో అక్కడనే నీ హృదయము ఉండును. అంటే నీ ధనం ఎక్కడైతే ఉంటుందో నీ హృదయం కూడా అక్కడే ఉంటుంది. డబ్బు లేకుండా డబ్బు ఈ రోజున మనిషిని ఏం చేస్తుంది? ఎన్ని విధాలుగా అయినా మార్చేస్తుంది. సేవ చెయ్యాలి అని అంటే ఏం కావాలి? డబ్బు కావాలి. ఇప్పుడు దశమ భాగాలు ఇచ్చేవాళ్ళు, కానుకలు ఇచ్చేవాళ్ళు అలా ఇస్తూ ఉంటే, విస్తారంగా ఇస్తూ ఉంటే ఆ సేవకుడు ఆ సంఘాన్ని ఏం చేస్తారు? చిన్న షెడ్ వేసిన ఆయన డబ్బు ఎక్కువ వస్తుంటే దాన్ని ఇంకా ఏం చేస్తారు? ఇంకా డెవలప్ చేసి ఏసీ చేస్తారు. ఆ ఏసీ చేస్తే ఈ జనం ఇంకా తెలియని వాళ్ళు ఏమనుకుంటారనంటే అబ్బా ఆ సేవకుడికి దేవుని అభిషేకం మామూలుగా లేదనుకుంటారు. కానీ అతను ఎలా కట్టిండి అది? వాడిచ్చే కానుకలను బట్టి. ఈ జనం వచ్చేసరికి ఏం చేస్తారంటే ఈ డబ్బు సరిపోక ఇంకా బయట నుంచి, అమెరికా నుంచి కానీ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి సపోర్టు తీసుకుంటారు. ఆ డబ్బు వచ్చింది. ఇప్పుడు యూట్యూబ్లోని మీరు మీరు దీవించబడతారు, మీరు ఆశీర్వదింపబడతారు, అది ఇది అని చెబితే సబ్స్క్రైబర్లు పెరిగిపోతారు. యూట్యూబ్ నుంచి కూడా వచ్చింది. చూశారండి? ఆ సేవకునికి ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. కారు, మంచి బిల్డింగ్, అసలు ఇక తిరుగులేదనమాట. యూట్యూబ్లో చిన్న వాక్యాలు కట్ చేసి చిన్న వాక్యం పెడతాం. అది దేనికో పెట్టకపోతే డబ్బులు రావు కాబట్టి. సరే వచ్చినా కానీ ఒకటేంటంటే జనాలకి సరే ఎంతకంత సేవకుడు కాబట్టి దేవుని పట్ల భయం ఉంది. ఒకటి ఏంటి అని అంటే డబ్బు. ఈ రోజున ఒక విధానం చూడండి, యాకోబు గారు రాసిన పత్రికలో ఉంటుంది. సైకిల్ మీద కానీ బైక్ మీద కానీ వచ్చిన సేవకుడికి మర్యాద లేదు ఈ రోజున. ఆ రోజున నడిచిపోయినా ఉంది. ఈ రోజున సేవకుని గౌరవించాలంటే కోట్ ఉండాలి, సూట్ ఉండాలి, కారు ఉండాలి, అన్నీ ఉండాలి. అవి ఉంటేనే ఇతన దేవుడు అభిషేకించిన సేవకుడు గన పని చేసుకొని, సేవకుడు గన కష్టపడి ఆ రోజున పౌలు గారి లాగా ఇప్పుడు చేస్తే అసలు ఎవ్వరూ వింటారండి? వినరు. మనిషి దేనికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారని అంటే ధనం, డబ్బుకేనండి. ఈ రోజున నేను కళ్ళారా చూశాను ఒక విషయం, ఒక సంఘటన జరిగింది. అది ముందే చెప్పాను. డబ్బుకున్న ఒక విలువ దేనికి లేదు. డబ్బు కుటుంబాన్ని కూడా చిల్లా చెదురు చేసేస్తుంది. డబ్బు కుటుంబాన్ని బాగు చేస్తుంది, చికాకు చేసేస్తుంది, విడగొడుతుంది. డబ్బు భర్త గన తన వివాహం అయిన తర్వాత, అంటే అర్థం చేసుకునే భార్యలు ఉన్నారు, అర్థం చేసుకోకుండా ఉండే భార్యలు కూడా ఉన్నారు.
జ్ఞానంతో కట్టుకునే స్త్రీలు ఉన్నారు, జ్ఞానం లేకుండా చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరికి గౌరవం, ఎవరికి మర్యాద అంటే భర్త గన ఒక పని కానీ జాబ్ కానీ చేయకపోతే, డబ్బులు గన తేకపోతే పెట్టడం కూడా దండగేనని రోజు గోలే. అదేవిధంగా బాగా డబ్బు సంపాదించి భార్యకి కావలసిన కుటుంబంలో అన్ని సమృద్ధిగా ఉంటే అసలు ఆ భర్త ఏది చెబితే ఆమె అది చేసి, అది కూడా నేను ఈరోజు కళ్ళారా చూశాను. అన్నీ అసలు దేవుడు భలే చూపిస్తాడండి. ఒక ప్రాంతానికి వెళ్ళాను, భోజనం చేస్తాడు ఆయన. అది ఒక గార్డెన్. అతను భోజనం చేస్తుంటే నేను అక్కడికి అంటే అక్కడికి వెళ్ళేసరికి మాట్లాడుతున్నావా, పని మీద వెళ్ళాను, మాట్లాడుతుంటే ఏమే అయ్యా భోజనం పెట్టొచ్చినని అక్కడికి వెళ్ళి ఏం కావాలండి అని అడుగుతాను. ఎందుకని? ఆమెకు భర్త పట్ల భయము గౌరవం ఉండొచ్చు, కానీ అది మొత్తం కూడా ఒక గార్డెను, దానికి యజమానుడు. అదే అతనికి ఏమీ లేకపోతే ఆ భార్య అలా అడిగిద్దా? చాలా మంది అడగరు, చాలా మంది అడగరండి. ఇదంతా ఎక్కడి నుంచి అంటే ధనం, డబ్బు. డబ్బు లేకపోతే తల్లి తండ్రి పిల్లలు వాళ్ళు ఏదన్నా ఒకటి ప్రయోజకులు అయితేనే, లేకపోతే ఏదన్నా చేస్తేనే వాళ్ళ గురించి మంచిగా చెబుతారు. లేకపోతే ఈడెందుకు పనికిరానోడు, ఈడు పుట్టడమే దండగా, ఈడు మా కడుపున చెడబుట్టిండు అని వాళ్ళు అనుకోవడం కాదు. ఈ తల్లిదండ్రులు చాలా మంది పిల్లలు వాళ్ళు వివాహాలైన తర్వాత, ఒక వయసు వచ్చిన తర్వాత తల్లిదండ్రులను బయటికి పంపించేస్తున్నారు అని అంటే, వాళ్ళు చూడట్లేదని అంటే ఒక కారణం ఏంటి అని అంటే, బైబుల్ గ్రంథం అయితే చెబుతుందనంటే దీన్ని వ్యతిరేకంగా తీసుకొని చెప్పే సేవకులు కూడా ఉన్నారు. మళ్ళీ తల్లిదండ్రులు గౌరవించొద్దా, తల్లిదండ్రులు సన్మానించొద్దా చెప్పేవాళ్ళకి తెలియదు ఆ విషయం. చెప్పేవాళ్ళకి తెలుసు, కానీ ఈ రోజున తల్లిదండ్రుల్ని చాలా మంది చూడట్లేదు అంటే కారణం ఒకటి ఏంటి అని అంటే వీళ్ళ ప్రవర్తన, తల్లిదండ్రి ప్రవర్తన. పిల్లల్ని చిన్న వయసులో బాగానే పెంచుతారండి, బాగానే పెంచుతారు. ఒకవేళ చదివిస్తారు, వాడు చదువు రాదంటే వదిలేస్తారు. లేకపోతే ఇలా ఏదో విధంగా వాడు భవిష్యత్తు బాగుండాలని తల్లిదండ్రులు చూస్తారు. ఇలా చూసిన తర్వాత ఒకవేళ ఆ పిల్లవాడి జీవితం వివాహం అయిన తర్వాత, వివాహం కాకముందు చదువుకోలేదనుకోండి, జాబ్ రాలేదనుకోండి, పని చేయలేదనుకోండి, ప్రేమగా మాట్లాడే తల్లిదండ్రులు ఉన్నారా? ఎక్కడో ఉంటారు. కానీ తల్లిదండ్రి ఏం చేస్తారంటే వాడికి జాబు రాకపోయినా వాడిని హింసిస్తారు, వాడిని మాటలతో బాధ పెడతారు, పని చేయకపోయినా ఊకోరు. ఇప్పుడు అలాంటి తల్లిదండ్రులకి పిల్లలు వాళ్ళు ప్రయోజకులైన తర్వాత ఎట్ట ముద్ద పెడతారు, ఎట్ట చూస్తారు? అసలు ఇంటిలో నుంచి ఎల్లగొట్టడం తప్ప ఇంకా ఎలా ప్రేమగా చూస్తారు? వీళ్ళు ఎప్పుడన్నా ప్రేమగా మాట్లాడారా, ప్రేమగా చూసారా ఆ పిల్లలని? బయటికి నెట్టేస్తారు. బైబుల్ అయితే తల్లిదండ్రులు సన్మానించాలి. వీళ్ళ ప్రవర్తన ఎలా ఉంది? వీళ్ళు ఇంట్లో కాదు ఇంకా బయట కూడా చెబుతారు, ఏమని మా పిల్లోడు పనికి మాలినోడు. రేపొద్దునాడు ప్రయోజకుడు అయితే ఏం చేస్తావు? ఇప్పుడేమో పనికి మాలినోడు, ఏం చేయడో ఈడు అని చెబుతూ, రేపొద్దున వాడు ప్రయోజకుడై జాబు తెచ్చుకోనో పని చేసో డబ్బు సంపాదిస్తే నువ్వు అన్న మాటలన్నీ వాడి మనసులో పెట్టుకొని రేపొద్దు నేను చూతరా, నేను బెట్టను పో అంటాడు, లే బయటికి నెట్టేస్తాడు. ఏం చేస్తాం? ప్రతి ఒక్కరూ గమనించుకోవాలండి. డబ్బు మీద ఉన్న ఆశ, ధనం మీద ఉన్న ఒక విధానం మనిషిని రోడ్డు మీదకి తీసుకెళ్ళిపోతుంది. ధనం లేకపోతే, డబ్బు లేకపోతే సగం వరకు అసలు ఏది జరగదు. కానీ దాని మీదే ఆశ పెట్టుకొని ఈ రోజున భార్యాభర్త గొడవ, తల్లిదండ్రులు కట్ట పిల్లల గొడవ, లేకపోతే అది గొడవ, ఎన్ని చికాకులనంటే ఈ లోకంలో మనిషి బ్రతకడానికి కావాల్సింది ఎక్కువగా డబ్బేనండి. డబ్బే.
దేవుని కృప, కాపుదల, దయ, కరుణ అది కూడా కావాలి. కానీ ఈ లోకంలో జీవించడానికి డబ్బే కావాలి. సేవ చేయాలన్నా డబ్బే కావాలి. ఇప్పుడు వాక్యం చెప్పడానికి సేవకులు పోవాలి, పెట్రోల్కి డబ్బులు ఉండవు. ఎలా చెబుతారు? ఎలా వెళ్ళి చెబుతారు సువార్త? ఇవి ఉంటేనే కదా, కానుకలు వస్తేనే కదా. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటే బైబిల్ గ్రంథంలోనే ఉంది. పిల్లలు సంతోషంగా ఉండాలన్నా, పెద్దలు సంతోషంగా ఉండాలన్నా, కుటుంబం కట్టబడాలన్నా, కుటుంబంలో ఆనందం ఉండాలన్నా, సంతోషం ఉండాలన్నా, వాళ్ళు చికాగ్గా ఉండాలన్నా, వాళ్ళు దేనికైనప్పటికీ డబ్బే కావాలి. అది నువ్వు సంపాదించిన రోజే నీ కుటుంబం సంతోషంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. మీటింగ్ జరుగుతుంది, మీటింగ్లు పెడుతున్నా 4 రోజులు 3 రోజులు. యాడ్ నుంచి తెస్తాను డబ్బు, వాళ్ళు యాడ్ నుంచి తెస్తున్నారండి డబ్బు. ఆ డబ్బు లేకపోతే హైదరాబాద్ నుంచి వాళ్ళు వచ్చేవాళ్ళు వస్తారా? వింటున్నారండి? వచ్చేవాళ్ళు వస్తారా? వాళ్ళు రావాలంటే వాళ్ళకి ఏం కావాలి? ట్రావెల్ ఖర్చు కావాలి. ఇవన్నీ కావాలా వద్దా? ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి. చాలా మంది సేవకులు ఏంటారంటే ధనం గురించి చెబుతున్నాం, కానుకల గురించి చెబుతున్నాం అన్నారు. అవి లేకపోతే ఎట్ట సేవ జరిగిద్ది? ఎట్ట జరిగిద్దండి? ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ఆయన సేవకునికి మీటింగ్లో ఏమి కానుక ఇవ్వకుండా పంపిస్తే ఎట్ట తర్వాత సువార్త పోతారు ఆయన? ఇంకా ఇలాంటివి చెప్పుకుండా పోతే సమయం చాలా అయిపోయింది. చాలా విషయాలు ఉన్నాయి. ఎవరికి గౌరవం, ఎవరికి మర్యాద ఈ లోకంలోనంటే డబ్బు సంపాదించేవాడికే, డబ్బు ఉన్నవాడికే, అన్నీ ఉన్నవాడికే. అర్థమవుతుందండి? నువ్వు ఈ బైబుల్ పట్టుకొని చెప్పు, సువార్త చెప్పు, నిన్ను ఎలా చూస్తారో తెలుసా? నీ ద్వారా ఏమన్నా దీవెన, ఆశీర్వాదం వాళ్ళకి ఏమన్నా వస్తే, నువ్వు దేవుని సేవకుడు అని ప్రార్థన చేస్తే వాళ్ళకి కలిసి వస్తేనే, ధనం వస్తేనే గౌరవం, లేకపోతే రాదు. అర్థమవుతుందండి? ఇలాంటి సత్యాలు చాలా ఉన్నాయి. ధనం నమ్ముకుంటూ పాడిపోతావు, ధనం నమ్ముకుంటూ అది అయిపోతావు, ఇది అయిపోతావు. సామెతల గ్రంథంలో ఉంటుంది ఇవన్నీ కూడా. ప్రతి ఒక్కడే గమనించుకోండి, ప్రతి ఒక్కడే కూడా చదువుకోండి. ఈ రోజున కుటుంబాల్లో సంతోషం లేకుండా పోతుంది అని అంటే ధనం, డబ్బు లేక. అర్థమవుతుందండి? వాళ్ళ జీవితాల్లో అవి ఉంటే ఆ కుటుంబాల్లో సంతోషం కూడా ఉంటుంది. ఎందుకనంటే డబ్బు ఉండోడు, ధనం ఉండోడు, ఇవన్నీ అన్ని సమస్తం ఉన్నోడు ఏం చేస్తారు? ఎంతగానో దేవుని భయభక్తులు కలిగి ఉంటాడు. కొంతమంది ఉండరులేండి. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరి గ్రంథం చదివితే తెలుస్తుంది. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టుకున్నాడు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరు నా హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు.